వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ముందుగా నేను ఒక వీడియో చూపిస్తా, చూడండి. వందే మాతరం, భారత్ మాతా కీ జై. ఈ రెండు పదాలు పలుకుతే ఒళ్ళు పులకరించిపోతుంది. అసలు నా దృష్టిలో ఈ పదాలు పలకలేని వాళ్ళు భారతీయులే కాదు, అలాంటి వాళ్ళకు ఈ దేశంలో నివసించే హక్కే లేదు. మధ్యప్రదేశ్లో జరిగిన దారుణం గురించి చెప్తా. ఒక ప్రజానాయకుడు అయిన తర్వాత తన మతపరమైన సిద్ధాంతాలను పక్కన పెట్టి ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాలి. కానీ మేము రాజకీయ నాయకులమైనాక కూడా మేము మతపరమైన సిద్ధాంతాలనే పాటిస్తాం, మాకు ప్రజా శ్రేయస్సు దేశ శ్రేయస్సు కంటే మా మతమే గొప్పది అన్నట్టుగా ఈరోజు రాజకీయ నాయకులు మారడాన్ని ఎలా చూడాలో నాకు అర్థం కావట్లేదు. మధ్యప్రదేశ్లోని కాంగ్రెస్ కౌన్సిలర్ వందే మాతరం పాడడాన్ని నిరాకరించింది. దీంతో పెద్ద దుమారం చెలరేగింది. ఇక మధ్యప్రదేశ్లోని ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ మహిళా కౌన్సిలర్ ఫౌజియా షేక్ అలీం వందే మాతరం పాడడాన్ని నిరాకరించారు. ఆమె మతపరమైన కారణాలు చూపిస్తూ పాట పాడలేరని తెలిపారు. దీంతో బీజేపీ కౌన్సిలర్లు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చైర్మన్ మున్నాలాల్ యాదవ్ ఆమెను సభ నుంచి బయటికి వెళ్లమని ఆదేశించారు. ఫాజియా షేక్ అలీ మాట్లాడుతూ, నా మతం వందే మాతరం పాడడానికి అనుమతించదు. రాజ్యాంగం నాకు మత స్వేచ్ఛ ఇచ్చింది. ఎవరు నన్ను బలవంతం చేయలేరు. నేను దేశభక్తిని గౌరవిస్తాను, కానీ పాడలేను అని తెలిపిందమ్మా. దేశభక్తిని గౌరవించడం అంటే ఏంటి తల్లి? అసెంబ్లీలలో లేకపోతే సభలు జరుగుతున్న సమయంలో పోయి నమాజ్ చేయడమా? వందే మాత్రం అనడానికి నీకు వచ్చిన నొప్పి ఏంటి? వందే మాత్రం అనను, భారత్ మాతాకి జై అనను అంటే మీరు అసలు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలి? ప్రజలకు సేవ చేయడానికి ఎందుకు రావాలి? మత స్వేచ్ఛ ఇచ్చింది రాజ్యాంగం. అందుకే ఈరోజు కొందరు విర్రవీగిపోతారు. కానీ ఆ మత స్వేచ్ఛ దేశాన్ని అవమానకరంగా చేస్తామంటే ఎవరు చూస్తూ ఊరుకోరు కదా. మత స్వేచ్ఛను అడ్డు పెట్టుకొని దేశాన్ని అవమానిస్తాము అంటే చూస్తూ ఊరుకోరు కదా. వందే మాతరాన్ని అవమానిస్తాము అంటే చూస్తూ ఊరుకోరు కదా. వందే మాతరాన్ని పాడలేని వాళ్ళు అసలు ప్రజాపాలన చేయడానికి అనర్హులు అనే ఒక చట్టం తీసుకురావాలి. లేకపోతే ఇలాంటి ముఠాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటాయి. నిజంగా ఆమె దేశభక్తి మీద అనేక ప్రశ్నలు లేవనెత్తుతాయి. ఇలాంటి మేయర్ ఉండడం దురదృష్టకరం. కావాలని ఇలాంటి వాళ్ళు వందే మాత్రం అయిపోయినాక రావడం, ఇది వ్యక్తిగత అభిప్రాయం కాదు కాంగ్రెస్ అన్నట్టు, ఇది దేశానికి సంబంధించింది. మా మనసులో భారతీయత ఉంది, మేము బొట్టు పెట్టుకున్నాం హిందువులం, మేము మాలేసుకున్నాం హిందువులం, ఇట్లాంటివి కాదు బాస్ ఇప్పుడు కావాల్సింది. ఆ భావజాలం మాటల్లో కనిపించాలి, చేతల్లో కనిపించాలి. కనిపించలేదు అనంటే నిజంగా మీరు మూర్ఖులతో సమానం. ఇలాంటి వాళ్ళు నిజంగా దేశభక్తిని తాకట్టు పెడుతున్నట్టే. వ్యక్తిగత స్వేచ్ఛ అనే అంశాన్ని చూపిస్తూ మత రాజకీయాలను చిచ్చు పెడుతున్నట్టే. వందే మాతరం పాడటం రాజ్యాంగం ప్రకారం తప్పనిసరి. ఇది ముస్లింలకు మినహాయింపు, క్రైస్తవులకు మినహాయింపు అని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. భారతీయుడైన ప్రతి ఒక్కడు పాడాల్సిందే ఉంది. వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతోటి ఇలాంటివి చేయడం ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఆ మేయర్ని వెంటనే సస్పెండ్ చేయాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది. అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతుగా నిలవండి. మీరు చేసే సహాయం ఈరోజు చాలా 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 అవసరం. మీ సహాయం కోసం ఆర్ వాయిస్ ఎదురు చూస్తూ ఉంది. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉంటారండి. మీ మార్కెటింగ్ని పెంచుకోవచ్చు, మాకు ఆర్థికంగా చేయూతనియొచ్చు. సో ప్లీజ్ యాడ్స్ కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.